స్టూడెంట్ నెంబర్ 1 రిలీజ్ అయ్యి ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయింది సరే గుర్తులేదు, 12 సంవత్సరాలు అయినట్టుంది. ఆ సినిమా కన్నా యంగ్గా కనిపిస్తున్నాడు తారక్. బెల్లంకొండ సురేష్ గారు ఆది సినిమాకి వివి నాయక్ గారిని తీసుకొచ్చి మన తారక్ని ఒక సూపర్ స్టార్ని చేశారు. మళ్ళీ ఇప్పుడు తారక్ కెరియర్కి ఏమేం కావాలో ఒక మంచి స్టోరీని, మంచి హీరోయిన్స్ని, మంచి డైరెక్టర్ని, మంచి టెక్నీషియన్స్ని అందరినీ తీసుకొచ్చి మళ్ళీ తారక్ కెరియర్ని ఇంకో లెవెల్కి తీసుకెళ్ళడానికి అన్నీ సమకూర్చారని అనుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ సార్. ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే ఇందాక వినయ్ గారు చెప్పినట్టు ముందు నందమూరి ఆడియో ఫంక్షన్కి వస్తేనే మంచి ఎనర్జీ ఉంటుందండి. అసలు ఆడియో ఫంక్షన్కి వచ్చే వరకు ఏం మాట్లాడకూడదు, సైలెంట్గా ఆల్ ది బెస్ట్ చెప్పి వెళ్ళిపోవాలనుకుంటాం. వచ్చిన వెంటనే మీరు ఏదో కరెంట్ ఎక్కిచ్చేస్తారు. తారక్ దగ్గర నుంచి మీకు ప్రవహించేస్తుంది అనుకుంటా కరెంటు, మీ నుంచి మాకు వచ్చేస్తుంది. తారక్ మీరు చూసే ఉంటారు, బాగా వెలిగిపోతున్నాడు. జూనియర్ ఎన్టీఆర్కి ఇంకో జూనియర్ వచ్చాడు కదండి, మామూలు ఆనందంలో లేడు. ఆనందాన్ని రెట్టింపు చేయాలి మీరు అందరూ. ఆల్ ద బెస్ట్ టు ఎవ్రీవన్. రభస ఇస్ గోయింగ్ టు బి సూపర్ హిట్.